హాయ్ అండి. ఈరోజు స్పెషల్ గోంగూర మష్రూమ్ కర్రీ. అందుకు ముందుగా మష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్ళు పోసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అందులో మష్రూమ్ని వేసి 5 మినిట్స్ అలానే సోక్ చేసుకోవాలి. అలా సోక్ అయిన తర్వాత చూపిస్తున్నట్లు కింద నుంచి పైకి మష్రూమ్ పైనుండే స్కిన్ని తీసివేయాలి. ఇలా కింద నుంచి పట్టుకొని పైకంటే స్కిన్ అంతా చక్కగా వచ్చేస్తుంది. ఇలా అన్నింటినీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట గోంగూరని ఆకులు వలిచి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకొని దీన్ని ఉడికించుకుందాము. అందుకు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ క్లీన్ చేసుకున్న గోంగూరని అందులో వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలను కూడా వేస్తున్నాను. నేనైతే 12 వరకు పచ్చిమిరపకాయలను వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. గోంగూరలో ఉండే వాటర్ బయటకు వచ్చి నీళ్లు పోయకుండానే కుక్ అవుతుంది. ఇది అడుగు పట్టుకోకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా కుక్ చేసుకోవాలి. గోంగూర కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మష్రూమ్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మష్రూమ్ ఇష్టపడే వాళ్ళైతే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. కానీ మా పిల్లలు అంత ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఉండడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇది కుక్ అయిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు చల్లారిన గోంగూరని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. మష్రూమ్ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసి హీట్ చేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, అలాగే ఒక 4 బిర్యానీ ఆకులు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇది మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా అడుగు పట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసినట్లయితే కర్రీ టేస్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ అడుగు అంటుకోకుండా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్నప్పుడు మష్రూమ్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్తోనే మష్రూమ్ కుక్ అవుతుంది. ఇప్పుడు తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ అనేది రిచ్ ఇన్ న్యూట్రియన్స్ ఫుడ్, పోషకాల గని. ఇందులో లో క్యాలరీస్, లో ఫ్యాట్ ఉంటుంది. కానీ విటమిన్స్, మినరల్స్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. విటమిన్ డి, B12 ఉంటుంది. కానీ కొన్ని రకాల డిసీజ్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ పర్యవేక్షణలోనే మష్రూమ్ తీసుకోవాలి. ఇలా మష్రూమ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న గోంగూరని ఇందులో కలుపుకోవాలి. గోంగూరలో విటమిన్ సి, ఏ, B1, B2, B9 ఉంటుంది. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్నాక టేస్ట్ చూసుకొని గోంగూర పులుపుకు తగ్గట్టుగా కారం, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. దీన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఈ కర్రీని షుగర్ ఉన్న, బీపీ ఉన్న, కొలెస్ట్రాల్ ఉన్న, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ కొన్ని రకాల డిసీజ్, స్కిన్ అలర్జీ, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు, ఆటో ఇమ్యూనిటీతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం, ఇంకొన్ని రకాల డిసీజ్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ల సలహా మేరకు ఈ కర్రీని తీసుకోవాల్సి ఉంటుంది. మన గోంగూర మష్రూమ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ పులావ్లోకి, బగారా రైస్లోకి, అలాగే జొన్న రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.